ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి దళిత ముఖ్యమంత్రి అమరజీవి దామోదర సంజీవయ్య సేవలను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని సిపిఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు నగర శివారు పెదపాడులో ఉన్న దామోదర సంజీవయ్య బాలికల హాస్టల్ బాలుర హాస్టల్ను సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం కర్నూలు నగర కార్యదర్శి టి రాముడు, వార్డు నాయకులు ఎన్ గోపీనాథ్, వరలక్ష్మి, కె శ్రీనివాసులు, మౌలాలి, మహేష్, యేసు, రాజు పరిశీలించారు. అమరజీవి దామోదర సంజీవయ్య జయంతి సందర్భంగా సంజీవయ్య విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి టి రాముడు మాట్లాడుతూ, అమరజీవి సంజీవయ్య పేద దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ దేశం గర్వించే నాయకునిగా, స్వాతంత్ర సమర యోధునిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దేశానికి, రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. అలాంటి గొప్ప నాయకుని పేరుపై ఉన్న పెద్దపాడు బాలికల హాస్టల్ అభివృద్ధిపై పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో శిథిల అవస్థకు చేరిందని అన్నారు. సందర్శించడం జరిగింది. దామోదర సంజీవయ్య గారి బాలికల హాస్టల్ ని సందర్శించాం. బాలికల హాస్టల్ పాడుపడిపోయింది, మొత్తం పెక్కులు ఊడిపడుతున్నాయి పై నుంచి, కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలి దళిత ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర సంజీవయ్య లాంటి వాళ్ళని మర్చిపోవడం అంటే చాలా ఘోరం. కనుక ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండే అధికారులని మేము కోరుతున్నది ఏమంటే, దామోదర సంజీవయ్య గారి ఏదైతే పుట్టిన గ్రామం మన కర్నూలు కార్పొరేషన్ లో విలీనమైన పెద్దపాడు ఏదైతే ఉందో, ఆ పెద్దపాడు గ్రామంలో ఉండే దామోదర సంజీవయ్య గారి బాలికల హాస్టళ్లను, అట్లాగే బాలుల హాస్టళ్లను, ఇలాంటి పేరుపైన ఉన్నదాన్ని ప్రధానంగా శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేయాలని చెప్పేసి, దానికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు దామోదర సంజీవయ్య గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము దామోదర సంజీవయ్య గారి ట్రస్ట్ పేరుతో ఏదైతే